హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? దిస్ షార్ట్ ఆల్ అబౌట్ మై బర్త్డే అనమాట. సో బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళే ముందు అమ్మకి ఇంకా మా హస్బెండ్కి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా స్కూల్కి వెళ్తే తెలిసిందే కదా, అంతా హడబడి హరిబరి అనమాట. సో ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట స్టెప్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఈవినింగ్ సన్సెట్ ఉంటుంది. అది అక్కడ బాగుస్తాయి అనమాట ఫొటోస్. ఒక చిన్న ఫోటో తీసుకున్నాను అక్కడ నుంచి. అది మార్నింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో కాదు, ఇందులో పెట్టింది నేను ఈవినింగ్ వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య మా అమ్మగారు అయితే ఇలా కేక్ ప్లాన్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక వన్ మోర్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు బాగా ఇష్టమైంది జున్ను అనమాట. ఆ రోజు మాకు పాలు వేసే ఆయన జున్ను పాలు ఇచ్చారంట. నేను ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ అది ప్రిపేర్ చేసి ఉంచిందనమాట. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నాకు. మా హస్బెండ్ అయితే ఈ గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేశారు. యాక్చువల్లీ ఇది ఆల్బమ్ టైప్ ఇచ్చారనమాట. నేను పెట్టిన షార్ట్స్లో కూడా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి. ఫస్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది ఆల్బమ్ ఇచ్చారనమాట. ఆ ఆల్బంలో కొన్ని మంచి పిక్స్ తీసి ఇలా ఒక ఫ్రేమ్లో తయారు చేశారు. నాకు ఇలాంటి ఫ్రేమ్స్ అంటే ఇష్టమండి. గోల్డ్ ఇంకా పెద్ద పెద్ద కాస్ట్లీ వస్తువులు కాదు, కానీ ఇలా పిక్స్ అందంగా తీసుకున్న పిక్స్ ఒక ఫోటో ఫ్రేమ్లో ఎవరైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేశారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అది చూడంగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట. మంచి బ్యూటిఫుల్ స్మైలీ ఫేసెస్తో ఈ యొక్క ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడు మన యొక్క మైండ్ కూడా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఇలాంటి ఫ్రేమ్స్ అంటే. అసలు ఇంకా గిఫ్ట్స్ ప్రజెంట్ చేసే విషయంలో అయితే మా హస్బెండ్కి సాటి ఎవరు రారేమో అనిపించింది నాకు. అంత మంచిగా ప్రజెంటేషన్ చేస్తారు. సో నేనైతే ఒకప్పుడు ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు తర్వాత వర్కింగ్ కాదు కదా, పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో అన్నట్టు మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ మామ్ని కాబట్టి, వర్కింగ్ వైఫ్ని కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేయొచ్చు మా హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి. చూడాలి మరి. యాక్చువల్లీ ఔటింగ్‌కి వెళ్దామని ప్లాన్ ఉండే. కాకపోతే ఆ రోజు మంగళవారం అవ్వడం వల్ల ఇంకా ఆ రోజు మేము నాన్ వెజ్ తినమనమాట. ఇంక వెళ్ళాలనిపించలేదు బయటికి. ఇంట్లోనే చిన్నగా ఏదో ప్రిపేర్ చేసుకొని తినేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.